సంక్రాంతి పండగకి ఊరెళ్లే వారితో బస్టాండ్లతో పాటు హైదరాబాద్లోని ప్రధాన రైల్వే స్టేషన్లను ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఏపీకి వెళ్లే రైళ్లన్నీ 2 నెలల క్రితమే ఫుల్ కావడంతో స్పెషల్ ట్రైన్స్ పై ఆధారపడుతున్నారు జనాలు. వీళ్లకు తోడు ఎక్కడో ఒక చోట సీటు దొరుకుతుందని ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సగం ఖాళీ అయిపోతుంది. గ్రామాలకు వెళ్తారు, ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది గ్రామాల్లోనే బాగుంటుంది. మన దగ్గర సార్ ఉన్నారు, చాలామంది వెళ్తున్నారు ప్రయాణికులు కూడా. సార్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మాది శ్రీకాకుళం జిల్లా పలాస అండి, పలాస దగ్గర టెక్కలి. సో సంక్రాంతికి అనేది ప్రతి సంక్రాంతికి మేము వెళ్తుంటాము, ఎందుకంటే మాది గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు కానీ భోగి కానీ కొనుగోలు కానీ మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన సిటీ కంటే మన పల్లెటూరులోనే చాలా బాగుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఆ సందర్భంగా ఈరోజు వెళ్తున్నామండి. ఎట్లా అంటే ఏమేమి కార్యక్రమం చేస్తారు మన ఊళ్ళో? మేము భోగి రోజు ఎప్పటిలాగే మాకు చిన్ననాటి మిత్రులందరూ వస్తారండి, అందరూ కలుసుకుంటాం. చుట్టాలు బంధువులు మిత్రులు అందరూ వస్తారు, భోగి మండ దగ్గర అందరూ కప్పుకుంటాం. ఆ రోజు సంక్రాంతి రోజు జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళందరూ మనకి వాళ్ళకి పండుగలు ఉంటాయి, బట్టలు చూపించడం అన్ని కార్యక్రమాలు ఉంటాయి. కనుమ రోజు అలాగే అందరికీ మాంసాలు గట్రా ఉంటాయి. 3 రోజులు చాలా చక్కగా పండుగ అంటే పల్లెటూరులోనే మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. అక్కడే అందంగా ఉంటుంది, ఆనందంగా గడుపుకుంటాం ఫ్రెండ్స్తో, చుట్టాలతో, బంధువులతో. గుబ్బొమ్మలు, గంగిరెద్దులు, తర్వాత ఊర్లో కోడి పందాలు, ఇది కామన్ అండి. ఇవి దీంతో పాటు ఊర్లో కూడా మాకు చుట్టుపక్కల పల్లెటూరుల వాళ్ళు మా ఊరు వచ్చి ఈ ఆడుతూ ఉంటారండి, తోలు బొమ్మలు ఆటలు కానీ ఆ బొమ్మలు. ఇది ఆ రోజు భోగి రోజు ప్రారంభమై సంక్రాంతి నుంచి కనుమ వరకు కూడా 3 రోజులు కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారండి అందరూ కలిపి. మెయిన్ రైతులకి ఇది మంచి పంట. ఈ మధ్యన మాకు శ్రీకాకుళం జిల్లా అంతా చక్కగా పంట కూడా వచ్చింది ఈ సంవత్సరం, వరి పంట. సో అందరూ కూడా అద్భుతంగా ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ 3 రోజుల పండుగ దినం బాగా ఎంజాయ్ చేస్తామండి. ఎట్లున్నాయి మరి టికెట్ రేట్లు అవన్నీ? ఇక్కడ నేను 4 నెలల ముందే బుక్ చేసుకున్నానండి. సెప్టెంబర్ 18న నేను బుక్ చేసుకున్నాను. ఈరోజు ఫలక్నామా ట్రైన్కి 4 నెలల ముందు చేయడం నాకు ఈరోజు కన్ఫర్మ్ అయింది. అదే కానీ ముందుగా అయితే మన టికెట్ బస్సు అయితే 8 నుంచి 10,000 రూపాయలు అడుగుతున్నారండి శ్రీకాకుళం జిల్లా వరకు, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం. సో ట్రైన్ మేము 4 నెలల ముందు చేసుకున్నాం కాబట్టి మాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందండి. టికెట్ కన్ఫర్మ్ అయింది. ముగ్గురికి టికెట్ కన్ఫర్మ్ అయిందండి. ముగ్గురికి కన్ఫర్మ్ అయింది. చెప్పండి సిస్టర్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? శ్రీకాకుళం. ఎట్లుంది మీ ఊళ్ళో పండుగ? బాగుంటుందా ఊళ్ళో? బాగుండిద్ది. చెప్పండి ఏమేమి బాగుంటాయి? భోగి, సంక్రాంతి, కనుమ పట్ల. సో భోగి రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేస్తాం, భోగి మంట దగ్గరికి వెళ్తాం. సో అక్కడ భోగికి మంట వేస్తాం, అక్కడ ఎంజాయ్ చేస్తాం కొంచెంసేపు. తర్వాత ఇంకా నార్మల్ టెంపుల్కి అలా వెళ్తాం. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఏముంది, లైక్ మార్నింగ్ లేస్తాం, తలస్నానం, కొత్త డ్రెస్సెస్ వేసుకుంటాం పిల్లలం అంటే. సో అట్లా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ కనుమ రోజు నాన్ వెజ్, చికెన్, మటన్, ఇట్లా ఊర్లో అదంతా హడావిడి ఉంటుంది, అట్లా చేస్తాం. ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కలుస్తారు? ఫ్రెండ్స్, రిలేటివ్స్ కలుస్తాం. బాగుండిద్ది, అందరం ఇయర్లీ వన్స్ అట్లా కలుస్తూ ఉంటాం కాబట్టి బాగుండిద్ది ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ అంతా. చెప్పండి సిస్టర్, ఎట్లా ఉంటుంది? హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ. అంటే మాట్లాడారు కదా, అదే వీళ్ళ కోసం, అంటే అందరూ రిలేటివ్స్ కలుస్తారు కాబట్టి వెళ్ళాలి. దసరా ఆర్ సంక్రాంతికి మెయిన్ సంక్రాంతి బాగుంటుంది, దసరా కంటే 3 days పండగ కాబట్టి. సో సంక్రాంతి బాగుంటుంది. ఏం చేస్తారు మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు? మొదటి రోజు భోగి, చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోసి చేస్తాము. రెండవ రోజు అతి ముఖ్యమైనది, ఎందుకంటే సంక్రాంతి పెద్దలందరికీ పిండి వంటలన్నీ చేసి పెట్టడం కానీ, బట్టలు చూపించడం కానీ, పెద్దలకి కార్యాలు ఉన్నాయి కదా, చేసుకుంటాము అంతే. నెక్స్ట్ రోజు చికెన్, మటన్ తినడం, ఇంకా ప్యాకప్. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది సంక్రాంతి, ఇప్పుడు ఎలా ఉంది? చాలా మారిపోయిందండి. అదే ప్రాంతంకి వెళ్తుంటాం కానీ అప్పుడున్నంత ఇది లేదు, నేటివిటీ కానీ ఏమీ లేదు. బట్ ఎనీవే సొంత ఊరు వెళ్తున్నాం కదా అన్న ఫీలింగ్తో వెళ్తాం. అట్లీస్ట్ ఆ జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి, కజిన్స్ అందరూ కలుస్తారు. సో బాగుంటుంది. చిన్నప్పట్లో ఇప్పుడు లేదు, మొత్తం మారిపోయింది. మెయిన్ ఫోన్స్ రావడమే. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఏంటంటే సిగ్నల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ స్మార్ట్ ఫోన్లే చూసుకుంటున్నారు, పిల్లలు అవనివ్వండి పెద్దలు అవనివ్వండి. అప్పట్లో అయితే ఇవి ఉండే కాదు కాబట్టి చాలా బాగుండేది ఉమ్మడిగా. ఇంకోటి ఏంటంటే పండగ అంటే ముఖ్యంగా సంక్రాంతి అంటే
ఆంధ్ర జిల్లాలలో బాగా చేస్తుంటారు. ఆంధ్ర ఎట్లా చెప్పండి. ఆంధ్ర ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని లేదా మా ఉత్తరాంధ్ర బాగుంటుంది. ఉత్తరాంధ్ర ఎలా ఉంటుంది మీ ఉత్తరాంధ్రలో? మా ఉత్తరాంధ్రలో మా వారు చెప్పారు కదా, అదే విధంగా బాగుంటుంది. ఎక్కువ రిలేషన్స్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది. ప్యూర్లీ గ్రామీణ ప్రాంతం. ప్యూర్లీ గ్రామీణ ప్రాంతం, ప్యూర్లీ. మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం. సో ప్యూర్లీ బ్యాక్గ్రౌండ్ ఇస్ రూరల్. యా, ఒడిశా ప్రభావం. ఒడిశా ప్రభావం లేదు, బట్ ప్యూర్లీ. అయితే మీ చిన్నప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? చిన్నప్పుడు అందరూ పల్లెటూరు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేవాళ్ళండి చిన్నప్పుడు. తర్వాత మాది చిన్నప్పుడు ఇంత అవేర్నెస్, సిటీ ఇంత హైదరాబాద్ సిటీకి రావడం తక్కువ మేము జనరల్గా, ఉపాధికి అనేసి లేదంటే జాబ్ రీత్యా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. కానీ చిన్నప్పుడు అయితే అప్పుడు మాకు చుట్టాల బంధువులంతా ఊర్లో పక్కపక్క ఊర్లో ఉండేవాళ్ళు కాబట్టి సో మేము చిన్నప్పుడు కూడా మాకు పల్లెటూరే అందంగా ఉండేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జాబ్ రీత్యా లేదంటే ఈ ఇంకొక అక్కడ పల్లెటూరులో సరిగ్గా పంటలు పండకపోవడం, ఇప్పుడు అందరూ టౌన్కి షిఫ్ట్ అవుతున్నారు. సో షిఫ్ట్ అవడం వల్ల అందరూ టౌన్కి వచ్చేస్తున్నారు. మెయిన్ ఇప్పుడు పల్లెటూరుకి వెళ్దామని సరే రిజర్వేషన్స్ అనేది చాలా ప్రాబ్లంగా ఉందండి. సో ట్రైన్ మాకు హైదరాబాద్ నుంచి పలాస లేదంటే ఇచ్చాపురం, బరంపురం, ఒరిస్సా వరకు వెళ్ళడానికి 4 ట్రైన్లు ఉన్నాయండి. ఫలక్నామా, విశాఖ, కోనార్కు అండ్ ఒకటి ఇంకొక ఏదో ఒక బండి ఉందండి. సో మాకు ఎక్కువ ట్రైన్ ఫెసిలిటీ అనేది కూడా చాలా తక్కువ. వైజాగ్ వరకు ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఒక అటువైపు వైజాగ్ నుంచి దాటాక శ్రీకాకుళం కానీ లేదంటే అటు ఒరిస్సా వెళ్ళడానికి ట్రైన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. బస్సెస్ అంటే వీళ్ళు దారుణంగా 8 నుంచి 10,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారండి. సో బస్సెస్, ప్రైవేట్ బస్సెస్కి అయితే వెళ్ళలేం. సో మాకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ అండి. వైజాగ్ వరకు బాగా ఉంటుంది, వైజాగ్ తక్కువ ఉంటుంది. ఓకే అండి, హ్యాపీ సంక్రాంతి. రైట్, అంటే ఇది చూడొచ్చు, కెమెరామెన్ గారు చూపియండి. జనాలు బాగా వెళ్తున్నారు, బాగా వస్తున్నారు, వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు సంక్రాంతికి. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కూడా రైల్వే వ్యవస్థని పెంచిందని చెప్పుకోవచ్చు. 366 ప్రత్యేక రైళ్ళని పెంచడం అంటే ఒకటి కాదు, 2 కాదు, 366 ప్రత్యేక రైళ్ళని తిప్పడం అంటే ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నర్సాపూర్కి వెళ్తుంది ఇక్కడి నుంచి, విశాఖపట్నంకు, సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు మనం సికింద్రాబాద్లో ఉన్నాం, ఇక్కడి నుంచి శ్రీకాకుళానికి వెళ్తుంది, కాకినాడ, తిరుపతి, మచిలీపట్నం, నెల్లూరు కావచ్చు, రాజమండ్రి, విజయవాడ, చెన్నై, ఇటు బెంగళూరు, దాంతోపాటు మదురై, వరంగల్, ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకు అటు యూపీకి కూడా వెళ్తాయి. గోరఖ్పూర్ కావచ్చు, బెరంపూర్ కావచ్చు, అటు రాజస్థాన్ జైపూర్కి వెళ్తుంది. అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా ఏపీకి వెళ్ళేటువంటి ట్రైన్లు పెంచారని చెప్పుకోవచ్చు. ఏపీకి వెళ్ళేటువంటి ట్రైన్లు ఎందుకంటే ఎక్కువ మంది తెలంగాణ నుంచి, ఎక్కువ హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఏపీకి వెళ్తుంటారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంటారు. మరొక అంశం ఏంటంటే ఈసారి చర్లపల్లి టెర్మినల్ని పెంచడంతో, అంటే చర్లపల్లి టెర్మినల్ని కొత్తగా ప్రారంభించడంతో 59 ప్రత్యేక రైలు దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది. దీంతో ఈ విధంగా రైళ్లు కూడా పెరిగినాయని చెప్పుకోవచ్చు. చర్లపల్లి నుంచి కూడా ట్రైన్స్ పెరిగాయి. ఈ విధంగా మొత్తానికి రవాణా వ్యవస్థ కూడా బాగా పెంచింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తారు. సంక్రాంతి అంటేనే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంటారు. వాళ్ళతోటి ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సంక్రాంతి సంబరాలు బాగుంటాయని చెప్పుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఈ విధంగా ఇక్కడి నుంచి 366 ప్రత్యేక రైళ్ళని నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే అని చెప్పుకోవచ్చు. అటు చర్లపల్లి రైల్వే టెర్మినల్ కొత్తగా ప్రారంభించడంతో అక్కడి నుంచి కూడా 56 కొత్త రైళ్లను ప్రారంభిస్తుంది. దాంతో అక్కడి నుంచి కూడా ఎక్కువగా బయలుదేరుతుందని చెప్పుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, ఐ న్యూస్, సికింద్రాబాద్, హైదరాబాద్.